నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. సప్తఋషుల సిరీస్ లో భాగంగా మనం ఈ రోజు భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాం. భరద్వాజ మహర్షి తండ్రి బృహస్పతి, తల్లి మమత. కొన్ని కారణాల వల్ల భరద్వాజ మహర్షి చిన్నతనంలోనే దుష్యంతుడు శకుంతల కుమారుడైన భరతుని దగ్గర పెరిగారు. ఆయనకి పిల్లలు లేని కారణంగా భరద్వాజ మహర్షిని కొంతకాలం పెంచుకున్నారు. అయితే భరద్వాజ మహర్షికి ఎప్పుడూ వేద విజ్ఞానం మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది. భరతుని దగ్గర రాజభోగాలు అనుభవించి పెరుగుతున్న భరద్వాజ మహర్షికి ఎప్పుడూ ఆ రాజభోగాల మీద ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపు వేదాధ్యానం చెయ్యాలనే కుతూహలం ఉండేది. అందుకనే నిరంతరం వేదాధ్యానం చేస్తూనే ఉండేవారు. భరతునికి సంతానం లేని కారణంగా భరద్వాజ మహర్షి అతని చేత పుత్రకామేష్టి యాగం చేయించి భరతుడికి పుత్ర సంతతి కలిగేలా చేశారు. ఆ తర్వాత భరద్వాజ మహర్షి అడవులకు వెళ్లి తపస్సును ఆచరించారు. బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత తనకి 300 సంవత్సరాల ఆయుర్దాయాన్ని పొందారు. 300 సంవత్సరాలు వేదాధ్యయనం చేసేసిన భరద్వాజ మహర్షికి ఇంకా వేదం మీద ఆసక్తి తగ్గలేదు. తిరిగి మళ్ళీ బ్రహ్మ గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయుర్దాయం ఇచ్చారు. అయితే ఈసారి ఆయన ఇచ్చిన ఆయుర్దాయం వేద ధ్యానానికి కాదు, సృష్టి కార్యక్రమంలో తనకి సహకరించడానికి. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు భరద్వాజ మహర్షికి అర్థమయ్యేలా చెప్పడానికి 3 పెద్ద పెద్ద కొండల్ని చూపిస్తూ ఆయన తన చేతితో ఓ గుప్పిడి మట్టిని తీసుకున్నారు. భరద్వాజ మహర్షితోటి ఆ గుప్పిడి మట్టిని చూపిస్తూ, భరద్వాజ, నువ్వు చదివిన వేద విజ్ఞానం అంతా ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ గుప్పిడి మట్టితో సమానం. నువ్వు ఇంకా చదవాల్సింది ఈ 3 కొండలు ఎంతైతే ఉన్నాయో అంత విజ్ఞానం ఉంది. అవి అనంతమైనవి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆయుర్దాయం సంపాదించినా కూడా ఆ వేద విజ్ఞానం మొత్తం నువ్వు పొందలేవు. కాబట్టి ఇప్పటికి నీకు దొరికిన దాంతో సంతృప్తి చెంది సృష్టి కార్యక్రమం నడిపించడంలో నాకు సహకరించని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించారు. ఋగ్వేదంలో 6వ మండలానికి భరద్వాజ మహర్షి ద్రష్ట. రామాయణంలో భరద్వాజ మహర్షి గురించి ప్రస్తావన కనబడుతుంది. శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసానికి వెళుతున్న సమయంలో ప్రయాగలో ఉన్న భరద్వాజ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ భరద్వాజ మహర్షి వాళ్ళకి అతిథి సత్కారాలు చేసి శ్రీరామచంద్రమూర్తిని చిత్రకూట పర్వతానికి వెళ్ళమని నిర్దేశిస్తారు. అలాగే శ్రీరాముని వెతుక్కుంటూ వచ్చిన భరతుడికి అతని సైన్యానికి కూడా భరద్వాజ మహర్షి తన తపోశక్తితోటి చక్కగా ఆతిథ్యం ఇస్తారు. కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే భరద్వాజ మహర్షి ఆశ్రమం 10,000 మంది శిష్యులకి ఆశ్రయం కల్పించి విద్యాదానం చేసిన ఒక గొప్ప యూనివర్సిటీగా పురాణాల్లో చెప్పబడింది. అంతేకాదు, భరద్వాజ మహర్షి ప్రస్తావన మనకి మహాభారతంలోనూ కనబడుతుంది. భరద్వాజ మహర్షికి ఒక కుమారుడు, ఆయనే ద్రోణాచార్యుడు. ఆయనే కౌరవులకి పాండవులకి గురువు. ఆధ్యాత్మిక గురువే కాదు, ఆయన గొప్ప సాంకేతిక లౌకిక శాస్త్రవేత్త కూడా. భరద్వాజ మహర్షి ఆయుర్వేదంలోని చాలా రహస్యాలను ఇంద్రుడి వద్ద శిష్యరకం చేసి తెలుసుకుని తన శిష్యులకి బోధించారు. అంతేకాదు, తన కొడుకైన ద్రోణాచార్యుడికి ధనుర్విద్యను బోధించి అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో కూడా తెలియజేశారు. ఈ కాలంలో మనం చూస్తున్న విమానాలు తయారు చేసే వైమానిక శాస్త్రాన్ని అసలు రచించి వాటిని ఆచరణ ఇచ్చి వాటికి రూపాలు కల్పించిన గొప్ప శాస్త్రవేత్త భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి రచించినదే వైమానిక శాస్త్రం. దీన్నే భరద్వాజ ప్రోక్తం అని కూడా అంటారు. వైమానిక శాస్త్రంలో అసలు విమానాలు ఎలా తయారు చేయాలి, వాటికి ఎటువంటి ఇంధనాలు ఉపయోగించాలి, విమానంలో ప్రయాణించే వ్యక్తులు ఎటువంటి దుస్తులు వేసుకోవాలి అని వైమానిక శాస్త్రంలో భరద్వాజ మహర్షి ప్రతిదీ చాలా కూలంకషంగా వివరించారు. భరద్వాజ గోత్రికులకు ఈయనే మూల పురుషుడు. భరద్వాజ మహర్షి తపశక్తి సంపన్నులే కాదు, విజ్ఞానవేత్త, శాస్త్రవేత్త. తన విజ్ఞానంతో లోకానికి అద్భుతమైన ఆవిష్కరణలు తెలియజేసి ధనుర్విద్యలో తన కొడుకైన ద్రోణాచార్యులకి అద్భుతమైన శిక్షణనిచ్చి ఎంతో సమాజ సేవని చేశారు భరద్వాజ మహర్షి. అందుకే ఆయన సప్త ఋషుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.